అధ్యక్ష నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. మరి ఫిబ్రవరి 28వ తేదీన ఆర్థిక మంత్రి గారు వైయావుల కేశవ్ గారు ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 25-26 పేరుకి 3.22 లక్షల కోట్ల బడ్జెట్ అయినప్పటికీ ఇది పూర్తిగా అంకెల మ్యాజిక్ గానే ఉంది అధ్యక్ష. ఏ ఒక్కరికి కూడా న్యాయం చేసే బడ్జెట్ అయితే కాదు అధ్యక్ష. ఎన్నికల ముందు బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా గొప్ప పనులు చేస్తారని, అలాగే మరి సూపర్ 6 బ్రహ్మాండంగా అమలుపరుస్తారని ప్రజలందరూ ఊహించుకున్నారు అధ్యక్ష. ఊహించుకొని వారికి ఓటేసి అధికారం కట్టబెట్టారు అధ్యక్ష. సూర్యోదయం తూర్పున ఉదయిస్తుందన్నది ఎంత నిజమో, ఈ కూటమి గారి నాయకత్వంలో ఈ పథకాలన్నీ అమలు కావు అనేది అంతే నిజం అధ్యక్ష. అలాగే అధ్యక్ష మరి చాలా విషయాలు శాసన మండలి సభ్యురాలు చాలా విషయాలు చెప్పారు. అయితే నేను వాటి అన్నిటి జోలికి వెళ్ళిపోను. అయితే ఒక విషయం, గత సంవత్సరం తల్లికి వందనం బడ్జెట్ లో పెట్టిన మీరు తల్లికి వందనం అనే పథకం ప్రారంభించారా? గత సంవత్సరం పెట్టారమ్మా. ఆ తల్లికి వందనం పథకం ఇప్పటికే ప్రారంభోత్సవం చేయలే. అలాగే పిల్లలు ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా అటే చూస్తున్నాను. చూస్తాను మంత్రి గారు అటు చూస్తాను. కూర్చోండి, మీరు మంత్రి గారు కూర్చోండి. ప్రతి కూర్చోండి అమ్మా, నువ్వు కూర్చోమ్మా. ఇంటికి ఒక మంత్రి గారు ఇట్లా డిశ్చార్జ్ చేయడం ఏం న్యాయం సార్? అది ఇంటిలో కూడా ప్రతి పిల్లలకు కూడా 15,000 ఇస్తామని మరి వారు ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. మరి అదేమన్నా ఇచ్చారా? లేదు ఇప్పటికీ కూడా. అలాగే దీపం పథకం ఇందాక శాసన మండలి సభ్యులు దీపం పథకం అమలు పరుస్తున్నామని అన్నారు. నాకైతే ఈ రోజు కూడా ఆ దీపం పథకం ఒకటి ఇచ్చినారు. ఇప్పటికైతే అమలు పరిచేటట్టు నాకు తెలియదు అధ్యక్ష. తర్వాత అధ్యక్ష ఒక విషయం, ఓకే అది ఎగిరి ఒక విషయం అధ్యక్ష, నేను గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు చాలా మంది మహిళలు ఎమ్మెల్సీ గారు మేము తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాం, అన్నవరం వెళ్దాం అనుకుంటున్నాం, మరి మాకైతే ఇప్పటికి వచ్చి ఉచిత బస్సు సౌకర్యం కల్పించలేదు, మీరు మరి రేపు అసెంబ్లీకి వెళ్తారు కాబట్టి అధ్యక్షుల ద్వారా లోకేష్ గారిని నువ్వు కూర్చోమ్మా. అరే నువ్వు కూర్చోమ్మా, మంత్రులు ఉన్నారమ్మా. జరగల. అరే అలాగే అధ్యక్ష ఇంకొక 2 విషయాలు అధ్యక్ష, 2 విషయాలు మాట్లాడి ముగిస్తాను అధ్యక్ష. 2 విషయాలు. ఈ ప్రకటన ఎన్నికల ముందు ఇచ్చారా, ఎన్నికలు అయ్యాక ఇచ్చారా? ఎన్నికల ముందు ఇచ్చింది వారు బస్సు ప్రయాణం ఉచితం అని చెప్పారు తప్ప ఇది మీ జిల్లాలోనే అని ఎన్నికల ముందు చెప్పలేదు మీరు. ప్లీజ్ దయచేసి ఇంకో విషయం అధ్యక్ష, ఇది మా జిల్లాకు సంబంధించింది గౌరవ మా మినిస్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్టుకి 47.8 కోట్లు ఈ బడ్జెట్ లో పెట్టడం జరిగింది అధ్యక్ష. ఇందులో 5 కోట్లు పునరావాసం కోసం మరి పెట్టడం జరిగింది అధ్యక్ష. ఆ 5 కోట్లు కూడా 3 గ్రామాలకే అధ్యక్ష. ఇంకా అక్కడ ల్యాండ్ ఇచ్చింది సారిపిల్ల అనే గ్రామం ఉంది. అందులో 1800 ఎకరాలకి 1350 ఎకరాలు మరి అక్కడ ఈ రామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ కి ఇవ్వడం జరిగింది సార్. వాటికి కూడా ఏ కేటాయింపులు లేవు అధ్యక్ష ఈ బడ్జెట్ లో. దయచేసి ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను అధ్యక్ష, ఒక ఫైనల్ మాట